ఈరోజు తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో వికలాంగ సోదరులకు సోదరిమణులకు మరి ఉచిత పరికరాల పంపిణీకి విచ్చేసిన వికలాంగుల పెద్దన్న, వికలాంగుల ఆత్మబంధువు, అన్నా అంటే నేనున్నా అని పలికే మన సామాజిక న్యాయవాది, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారికి, మరి వికలాంగులని ఆర్థికంగా పటిష్టంగా చేయాలి, వికలాంగుల జీవితాల్లో ఎలుగులు చూడాలి అనే బలమైన సంకల్పంతో ఉన్న సామాజిక తత్వవేత్త మన బట్టి విక్రమార్క గారికి, ఈ శాఖ మార్చులు మరి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి, మరి సీతక్క గారికి, మరి వేము నరేందర్ రెడ్డి గారికి, మరి అనిల్ కుమార్ గారికి, మరి బలరామ నాయక్ అన్న గారికి, అందరికీ కూడా మరి దయాకరణ గారికి కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, అన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి 3 నెలల్లోపే ఒక కార్పొరేషన్ చైర్మన్ నియమించిన ఘన చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోర్టు ఉద్యోగాలు 4% రిజర్వేషన్ ఇచ్చారు, ఉన్నత విద్యలో 5% రిజర్వేషన్ ఇచ్చారు, ఇందిరమ్మ ఇళ్లలో 5% రిజర్వేషన్ ఇచ్చారు, రాజ్య వికాసంలో 5% రిజర్వేషన్ ఇచ్చారు. వికలాంగులకి పెళ్లిళ్ళు చేసుకోవాలంటే సమస్య మారుతుంది. సకలాంగులు మరి అందరూ ఇష్టపడట్లేదు. వికలాంగులు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ప్రోత్సహించాలి అని గత ప్రభుత్వ కాలంలో ఎంత కొట్లాడినా మాకు రాలేదు. కానీ వికలాంగుల పెద్దన్నగా మరి సీఎం గారు, మరి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కలిసి వికలాంగులు పెళ్లిళ్ళు చేసుకుంటే ₹1,00,000 ప్రోత్సాహం ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇవాళ దాన్ని ఇంకా 1,00,000 కాదు, ఇంకా పెంచుతనే ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఈ దేశంలో నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఎయిడ్స్ అండ్ అప్లయన్స్, ఈ స్కూటర్లు 40% వైకల్యం ఉన్న వ్యక్తులకి ఇచ్చే ఏకైక రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం. దీనికి కారకులైన సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గత ప్రభుత్వ కాలంలో 64 కోట్లు కార్పొరేషన్ కేటాయిస్తే 2 సంవత్సరాల కాలంలోనే 100 కోట్లు వికలాంగుల కార్పొరేషన్ కి కేటాయించిన ఘన చరిత్ర సీఎం గారిది, డిప్యూటీ సీఎం గారిది, మరి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారిది, మా సీతక్క గారిది. మరి ఇవాళ సీఎం గారికి మరి మా శాఖ మంత్రులకు కూడా ఒక చిన్న అంశం చెప్పి ముగిస్తాను. మొదట ప్రమాణ స్వీకారం చేయగానే వితిన్ సెకండ్స్ లో వికలాంగుల సోదరి రజనికి ఉద్యోగం ఇచ్చి మొదటి ముద్ద వికలాంగులకు అందించిన గొప్ప ఘన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిది. అయితే వికలాంగులు ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళు సంక్షేమ దిశగా ఎదగాలి, వాళ్ళు స్వయం సమృద్ధిని సాధించాలి అనే ఆలోచన చేసిన మన శాఖ మార్చులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మొదటి సంతకం కూడా వికలాంగులకు చేశారు. కాబట్టి మరి వికలాంగుల అభివృద్ధికి సహకరించే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దాదాపు 12 లక్షల మంది వికలాంగులన్నా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ అడుగుజాడల్లో ఉంటారు. మీకు 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 అందరూ అభిమానులుగా ఉన్నారు. గత ముఖ్యమంత్రి 9 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వికలాంగుల దగ్గరికి రాలేదు. ఇలా వికలాంగులకి ఏం కావాల్సి ఉన్నా నేనున్నాని తమరు వస్తున్నారన్నా మీకు ఎప్పటికి కూడా మా వికలాంగుల సమాజం రుణపడి ఉంటుంది, అండగా ఉంటుంది. థ్యాంక్ యూ. అందరికీ స్వాగతం పలికిన చైర్మన్ గారికి ధన్యవాదాలతో, షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతి కోసం, షెడ్యూల్డ్ తెగల వికాసం కోసం, ముఖ్యంగా ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్జెండర్ ఒక ఉదాహరణగా రాష్ట్రం సాగుతోంది. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, మంత్రివర్గం అందరూ మార్గదర్శనం చేస్తుంటే, మరి సామాన్య ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆనరబుల్ మినిస్టర్, సభాధ్యక్షులు గౌరవనీయులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని మీ అందరి చప్పట్ల మధ్య ఆహ్వానిస్తాం వేదిక దగ్గరికి. ఆనరబుల్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, సభాధ్యక్షులు. గౌరవనీయులు పెద్దలు, ప్రజాపాలన లోపట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఏదైతే శారీరకంగా, మానసికంగా ఆ దేవుడు చిన్న చూపు చూస్తే దివ్యాంగులుగా ఉన్నటువంటి కుటుంబాలకు వారికి అండగా ఉండాలనే ఒక గొప్ప కార్యక్రమంలో భాగంగా ఈరోజు సుమారు 50 కోట్ల రూపాయలతోని ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత గొప్పగా ఆలోచన చేసినటువంటి సందర్భం లేదు. ఈరోజు ఈ ప్రజాపాలన లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల వేదిక పైనటువంటి
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా వేదిక మీద మా పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, ప్రభుత్వ అడ్వైజర్గా వేం నరేందర్ రెడ్డి గారు, చైర్మన్గా ఉన్నటువంటి వీరయ్య గారు, అదేవిధంగా మా ఎంపీగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు, మా సహచర మిత్రుడు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, ముఖ్యంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్పెషల్ సిఎస్గా ఉన్నటువంటి సవ్యసాజ్ ఘోష్ గారు, మా సెక్రటరీ అనితా రామచంద్రన్ గారు, ఇంకా వివిధ హోదాలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు రిక్వెస్ట్ చేసిన వెంటనే తప్పకుండా వస్తా లక్ష్మణ్, మీ యొక్క కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో దివ్యాంగులకు అండగా ఉండాలనే ఒక కార్యక్రమాన్ని మీరు ఈ ప్రభుత్వం వారికి అండగా ఉండే విధంగా సుమారు 50 కోట్ల రూపాయలు వారికి సంబంధించిన పరికరాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి జిల్లా కలెక్టర్ల నుంచి ఆన్లైన్ ద్వారా వాళ్ళ అప్లికేషన్ తీసుకొని ఆ ఆన్లైన్ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎవరికైతే ప్రభుత్వ నిబంధనకు ఉన్న వారికి కొంతమందికి ఇవ్వడం జరిగిందన్న అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ, అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో మన ప్రభుత్వం వచ్చినాక జీవో నెంబర్ 34 తీసుకురావడం జరిగిందన్న. గౌరవ ముఖ్యమంత్రి వారికి ఆ యొక్క జీవో నెంబర్ 34 ద్వారా ఎవరైతే దివ్యాంగులు కానీ ఆ యొక్క ఇబ్బంది ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులకు భార్యాభర్తలు ఉంటే ఒక్క దగ్గరకు ఉద్యోగం చేసే విధంగా గొప్ప ఆలోచన చేసినటువంటి ఈ ప్రభుత్వం. అదేవిధంగా మన ప్రభుత్వానికి సంబంధించిన అనేక విషయంలో ఈరోజు దివ్యాంగుల విషయంలో మనకు అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు మన 2 సంవత్సరాల క్రితం 2014 నుంచి 23 నుంచి ఏ రోజు ఈ యొక్క శాఖకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎవరైతే ఇబ్బందులు వారు ఎవరు పట్టించుకోలే. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మరి ఆ యొక్క రజనీ అనే ఒక సోదరి మనకి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు జిల్లాకు సంబంధించిన సుమారు ఒక్కొక్క జిల్లాలో 1000 నుంచి 1500 మంది కుటుంబాలకు దివ్యాంగులకు సంబంధించినటువంటి స్కూటీస్ కానీ బ్యాటరీ సైకిల్స్ కానీ ఇతర పరికరాలు ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇంకా చాలామంది అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఆ శాఖ మంత్రిగా నేను ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నానా, దయచేసి మిగిలిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కూడా ఆ దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఆ ఆన్లైన్లో అప్లికేషన్ మిగిలిపోయిన వారికి కూడా ఈ ప్రత్యేక పరికరాలు ఇవ్వాలని చెప్పేసి మంత్రిగా నేను మనవి చేసుకుంటున్నాను.